వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా కోరంటి ఫీవర్ హాస్పిటల్ చౌరస్తా వద్ద స్ఫూర్తి పవన్ వెల్ఫేర్ అసోసియేషన్ నల్లకుంట ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య కిషన్ రెడ్డి పాల్గొని అన్నప్రసాద కార్యక్రమం ప్రారంభించారు. ఇక నిమజ్జనానికి తరలి వెళ్తున్న భక్తులకు స్ఫూర్తి పవన్ వెల్ఫేర్ అసోసియేషన్ గత 4 ఏళ్లుగా అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ మధు యాదవ్ తెలిపారు. అండదండలతో తాను చేస్తున్న సహాయానికి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. అవసరం లేదు. ఇక అది ప్రజలకు సేవలు చేయాలి. 21 లో ఒక 100 కిలోల పులిహోర తర్వాత క్రమేణా అది సెకండ్ ఇయర్ కు మళ్ళా 22 లో ఇంక్రీజ్ చేసాం. 2 క్వింటాల్. లాస్ట్ టైం 3 క్వింటాల్స్ పెట్టాం. ఈసారి 4 క్వింటాల్ పెట్టి ఇక్కడ ప్రజలకు ఏదో సేవ చేయాలన్న దృక్పథంతో చేస్తున్నాం. కాబట్టి మా అసోసియేషన్ త్రూ మాకు అవకాశం కల్పించినందుకు గౌస్ మొహిద్దీన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి ప్రతి సంవత్సరం కూడా మా కావ్య కిషన్ రెడ్డి గారు దీనికి ఇచ్చేయడం, వాళ్ళు మేము చేసేదాన్ని తను కూడా చాలా ఇంప్రెస్ అయ్యి చెప్పగానే తప్పకుండా నేను వచ్చిన తర్వాతనే స్టార్ట్ చేయాలని ఒక నిబంధన పెట్టి తను కూడా నేను వచ్చిన తర్వాత స్టార్ట్ చేయమని. పబ్లిక్ సేవ చేయడంలో తను ఎప్పుడు ముందుంటారు. సార్ గానీ సార్తో పాటు కావ్య కిషన్ రెడ్డి గారు ప్రతి విషయంలో కూడా హ్యాండ్ కలవ అనుకొని వేరేది ఏదైనా కూడా తను ఎప్పుడు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు ముందుంటది. కాబట్టి తాను మరి మా స్థానిక కార్పొరేటర్ అట్లాగే మా నగర నాయకులు గౌతమ్ రావు గారు కానివ్వండి, ఇంకా మిగతా పెద్దలందరూ కూడా మాతో